అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన వేళ మధ్యాహ్నం అసెంబ్లీ సమావేశ మందిరంలో మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ జరగాల్సి ఉంది. అయితే అనూహ్యంగా సమావేశం వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం వెలగపూడిలోని సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్ణయించినట్లుగా అధికారులు వెల్లడించారు. కాగా ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం పలు బిల్లులను ఆర్డినెన్స్ రూపంలో ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని యోచిస్తుంది. తొలుత కేబినెట్ భేటీ నిర్వహించి అమరావతి ప్రత్యేక ప్రయోజన వాహంకి ఆమోద ముద్ర వేయనున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీని తాడిగడప పురపాలక సంఘంగా పేరు మార్చే ప్రతిపాదనకు ఓకే చెప్పనున్నారు. ఇక పంచాయతీరాజ్ మున్సిపల్ చట్ట సవరణలకు సంబంధించిన ఆర్డినెన్స్, నాలా చట్ట సవరణ, షెడ్యూల్ సబ్కాస్ట్ ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆర్డినెన్స్లకు కేబినెట్ ఆమోదం తెలిపి చట్టసభలో ప్రవేశపెట్టనున్నారు. కేబినెట్ వాయిదాకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్లో ఉన్నారు. కృష్ణ, కేబినెట్ భేటీ వాయిదా పడింది, రేపటి వాయిదాకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ మనోజ్. ఏదైతే రేపటి దినాన జరగబోయే కేబినెట్ సమావేశం అయితే ఈ రోజు 3 గంటలకైతే వాయిదా వేయడం జరిగిందని అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూసుకుంటే సచివాలయం సంబంధించి ఏదైతే కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగినటువంటి ఈ సమావేశం జరిగిందని అనుకోవచ్చు. అయితే రేపు జరగబోయే కేబినెట్ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపైన చర్చించే అవకాశం కూడా ఉందని కూడా అనుకోవచ్చు. అయితే ఏది ఏమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశాలు కావచ్చు, ఏదైతే ఉల్లి రైతులు పడుతున్న ఇబ్బందుల పట్ల కూడా ఎవరైతే కమలాపురం ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెప్పిన మేరకు అయితే పూర్తిస్థాయి అయితే అసెంబ్లీలో కూడా ఒక చర్చ జరిగిందని అనుకోవచ్చు. అయితే రైతులకు కూడా గిట్టుబాటు ధర దొరికే ఇచ్చేదానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్య చేపడుతుందని కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగిందని అనుకోవచ్చు. అయితే ఏది ఏమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే ఈ రోజు జరిగినటువంటి సమావేశాల్లో కూడా ఏదైతే కొన్ని కీలక అంశాలపైన కూడా మాట్లాడడం అయితే జరిగిందని అనుకోవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా ఇతర మంత్రివర్గాలు కూడా ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి కూడా మాట్లాడిన పరిస్థితి అయితే మనం చూసాం. అయితే ఏది ఏమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే రేపు జరగబోయే కీలక అంశాలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక చర్చనీయాంశంగా ఉంటుందని కూడా తెలుస్తుంది మనోజ్. అలాగే కృష్ణ, రేపటి కేబినెట్ భేటీలో ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? ఇప్పటికే ప్రతిపక్షాలు యూరియా కోసం పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనిపైన కేబినెట్ భేటీలో ఎటువంటి నిర్ణయం తీసుకోనున్నారు? వాస్తవంగా ఏదైతే రైతులైతే యూరియా కోసం అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. దీనిపైన కూడా ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడిన పరిస్థితి అయితే మనం చూసాము. ఇదివరకు నిన్నటి జరిగినటువంటి సమావేశాలు కూడా, విశాఖ సమావేశాలకు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా దీనిపైన కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది అనుకోవచ్చు. అయితే దొంగల మాదిరిగా చేస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు నమ్మొద్దు అంటూ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగిందని అనుకోవచ్చు. ఏది ఏమైనప్పుడు కూడా ఎవరైతే ఈ యొక్క సంక్షేమ పథకాలని చేసుకునే తరుణంలో వెళ్తుంటే పూర్తిగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే బురదల్లే కార్యక్రమం చేస్తున్నారే కానీ అభివృద్ధికి సహకరించట్లేదు అన్నట్టు కూడా సీఎం చెప్పడం జరిగిందని అనుకోవచ్చు. అయితే ఏది ఏమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే అభివృద్ధికి సహకరించాలంటూ అదేవిధంగా అసెంబ్లీకి వచ్చేసి ఈ యొక్క సమావేశాల్లో పాల్గొని ప్రజా సంక్షేమం కోసం మాట్లాడాలంటూ కూడా చెప్పడం అయితే జరిగిందని అనుకోవచ్చు. అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోవడము, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ప్రజా సమస్యల పైన మాట్లాడకపోవడం చాలా దారుణం అని కూడా చెప్పడం జరిగింది అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనా కూడా రేపు జరగబోయే సమావేశాలకు కూడా ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు కావచ్చు, అదేవిధంగా బనకచర్ల కావచ్చు, అదేవిధంగా పలు సంక్షేమ పథకాలు కూడా వివరించి మాట్లాడే విషయం కూడా తెలిసింది మనోజ్. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కృష్ణ.